హాయ్ అండి. డైట్ వీడియోస్ రావట్లేదని ఏమీ అనుకోకండి. ఊర్లో నెట్ వర్క్ ప్రాబ్లమ్ వల్ల నా వీడియోస్ అయితే అప్లోడ్ అవ్వట్లేదనమాట. వీడియోస్ ఆల్రెడీ నేను హైదరాబాద్‌లో తీసే వీడియోసే ఉన్నాయి. కానీ అప్లోడ్ అవ్వట్లేదు. అందుకే మీకిలా స్క్రీన్ షాట్ ఫోటోస్ పెట్టేసి డైట్ అయితే చెప్తున్నాను. ఇంకా మనకు 1 వీక్ అయిపోయింది కదా! 1 వీక్ తర్వాత అయితే డైట్ మారుతుంది. కానీ నిన్న, మొన్న పెట్టవలసింది ఈ వీడియో నేను పెట్టలేదనమాట. ఒక రాగి దోస, ఒక బాయిల్డ్ ఎగ్, ఒక ఆకుకూర తీసుకోండి పొద్దున్న 9కి. లేదు అంటే ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయినా తీసుకోండి. 9కి మనం రొటీన్ మారిపోవాలన్నమాట. 9కి తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 6 తీసుకోవాలి. మధ్యలో ఏదైనా జ్యూస్ అయితే తీసుకోవాలన్నమాట. నాన్ వెజ్ తినకపోతే మాత్రం నేను నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఒక దోస, ఎగ్ దోస, లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్, ఒక ఆకుకూర తీసుకోండి. లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ అయినా బ్రౌన్ బ్రెడ్లో బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోండి. ఒక 2 పీసెస్ బ్రెడ్ ఆమ్లెట్. లేదు నాన్ వెజ్ తినకపోతే మాత్రం ఒక దోస, వెజిటేబుల్ కర్రీ తీసుకోండి. లేదంటే చట్నీ మీ ఇష్టం అనమాట. నాన్ వెజ్ తినకపోతే వెజిటేరియన్కి ఇలా నేను చూపిస్తున్నాను కదా, గ్రీన్ పీసు, స్వీట్ కార్న్, ఇంకా సొరకాయ కానీ, బీరకాయ కానీ, క్యారెట్, బీట్రూట్ వేసుకొని ఒక దోసతో కర్రీ అయితే తీసుకోండి. మీ ఇష్టం అనమాట. నేను ఫొటోస్ అయితే చూపిస్తున్నాను కదా. నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినండి. వెజిటేరియన్ కూడా నేను ఫొటోస్ అయితే పెడతాను. ఎప్పుడు ఏది తీసుకున్నా కానీ 9కి తీసుకోవాలన్నమాట. ఈ వీడియోస్ చూసేసరికి మీకు లేట్ అయితే రేపు అయితే ఫాలో అయిపోయింది డైట్ వచ్చేసి. వెజ్ తిన్న వాళ్ళకి వచ్చేసి ఒక దోస, సాంబార్ కానీ, లేదంటే చట్నీ కానీ, కొద్దిగా సాంబార్ అద్దుకొని తిన్నందుకు కొద్దిగా సాంబారు లేదంటే చట్నీ చేసుకోండి. 6, 7 పన్నీర్ ముక్కలు ఒక లైట్గా ప్యాన్ మీద పెప్పర్, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని తినండి. ఇది వచ్చేసి 9కి తీసుకోవాలి. 9కి ఇందులో ఏవైనా 9కి తీసుకోండి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. ఇంక ఈవినింగ్ వచ్చేసి 3కి జ్యూస్ అయితే తీసుకోవాలన్నమాట. మనం అయితే జ్యూస్ అనేది 9కి తీసుకునే వాళ్ళం కదా, ఇప్పుడైతే జ్యూస్ అయితే మారిపోతుంది అనమాట. 3కి తీసుకోవాలి. జ్యూస్ వచ్చేసి మీ ఇష్టం అనమాట. మీ ఇంట్లో ఏది ఉంటే అది జ్యూస్ అయితే తీసుకోవచ్చు. వాటర్ మెలన్ జ్యూస్ కానీ, లేదంటే ఉసిరికాయ, కీర, కరివేపాకు, పుదీనా వేసుకొని జ్యూస్ చేసుకోండి. లేదు మాకు అవన్నీ లేవు అని అంటే వాటర్ మిలన్ తెచ్చుకొని వాటర్ మిలన్ జ్యూస్ చేసుకోండి. వాటర్ మిలన్ కూడా లేకపోతే హాఫ్ దానిమ్మ, హాఫ్ గ్రీన్ యాపిల్ వేసుకొని జ్యూస్ చేసుకోండి. లేదు జ్యూస్కి అసలు ఫ్రూట్సే లేవు అని అంటే, లేదు అంటే మనకి ఇవి ఉంటాయి కదా, ఆరెంజ్ ఒక సగం ఆరెంజ్ వేసుకొని అందులో ఒక చిన్న క్యారెట్, బీట్రూట్ వేసుకొని జ్యూస్ చేసుకోండి. మీ ఇష్టం. మనం పొద్దున్న జ్యూస్లో ఫ్రూట్ ఏదైనా వాడేవాళ్ళం కదా, అది వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఖాళీగా తినేసేయండి, జ్యూస్లో అవసరం లేదు. ఇంకా మనం ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ తినాలనిపిస్తే తినేసేయండి. లేదంటే నానబెట్టేసి జ్యూస్లోనే గ్రైండ్ చేసుకొని తాగేసేయండి. చెప్పాను కదా, 3కి వాటర్ మిలన్ కానీ, ఆరెంజ్ కానీ, గ్రీన్ యాపిల్ కానీ, క్యారెట్ కానీ, ఏదైనా చిన్నగా హాఫ్ యాపిల్, హాఫ్ దానిమ్మ, ఒక హాఫ్ అంటే ఒక కొద్ది గ్లాస్ జ్యూస్ అయ్యేటట్టు, ఇప్పుడు చూపించాను కదా ఈ గ్లాస్ జ్యూస్ అయ్యేటట్టు తీసుకోండి. అది 3కి తీసుకోండి అనమాట. మనం ఉదయం 9కి తింటే మళ్ళీ 9 తర్వాత 3కి జ్యూస్ తీసుకోవాలి. నేను చెప్పినట్టు మీ ఇంట్లో ఫ్రూట్, మనం ఏదైతే డైట్లో ఫ్రూట్ వాడతామో ఆ ఫ్రూట్ జ్యూస్ అయితే చేసుకోండి. కివి ఉంటే కివి తీసుకోండి. కివి, యాపిల్, దానిమ్మ ఈ 3 కలిపి జ్యూస్ చేసుకొని వడకట్టుకొని తాగేసేయండి. లేదంటే అలానే తాగేస్తామంటే తాగేసేయండి, మంచిదే. లేదు మేము జ్యూస్ తాగము, ఏదైనా తింటామంటే ఒక బాయిల్డ్ ఎగ్, 2 డేట్స్, లేదంటే మనకి బ్లూబెర్రీస్ ఉంటాయి కదా, బ్లూబెర్రీస్ కానీ ఈ కొన్ని తీసుకొని తినేయండి. లేదంటే అంజీరు 2 అంజీరు, ఒక బాయిల్డ్ ఎగ్, లేదంటే 3 డేట్స్, లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్, ఒక పిడుకుడు బాదం. బాదం నానబెట్టుకోండి బాయిల్డ్ ఎగ్ ఉడికేలోపు. బాయిల్డ్ ఎగ్ ఎల్లో తీసేసి తినేసేయండి. ఎందుకంటే ఎల్లో మంచిది కాదు. ఒక్క ఎగ్గే తీసుకోండి. ఒక ఎగ్ తీసుకున్న తర్వాత ఫ్రూట్స్లో ఇవి నేను చెప్పాను కదా, బాదం కానీ, లేదంటే బ్లూబెర్రీస్ కానీ, డేట్స్ కానీ తీసుకోండి. లేదు ఎగ్ తినమంటే ఒక గ్రీన్ యాపిల్ సగం ముక్క తీసుకోండి. గుప్పెడు బాదం తీసుకోండి. బాదం తీసుకొని ఇవైతే ఈవినింగ్ అయితే ఫినిష్ చేసేసేయండి. జ్యూస్ తాగకపోతే ఇవి తినండి. జ్యూస్ తాగుతాము అని అంటే ఇవి తీసుకోకండి. జ్యూస్ 2 ఇవి తీసుకోకూడదు అనమాట. సో నేను ఫస్ట్ అయితే ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చెప్పాను, 9 గంటలకి ఏం తిన్నారో ఈవినింగ్ అదే తినొచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు చక్కగా ఒక దోశ, ఒక ఫిష్ ముక్క, చట్నీ తీసుకోండి. లేదంటే చట్నీ లేకపోతే సాంబార్ తీసుకోండి. ఫిష్ అనేది లైట్గా పెప్పర్, సాల్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని నిమ్మకాయ పిండుకొని తినండి. దానికి ఒక దోశ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ తినేవాళ్ళు. లేదు వెజ్ తింటామంటే అదే చెప్పాను కదా, పన్నీర్ కానీ, మష్రూమ్ కానీ తీసుకొని దాంతోపాటు చట్నీ కానీ, దోశ కానీ, రాగి దోశ కానీ, లేదంటే శనగపిండి, బియ్యపు పిండి,
కొద్దిగా రాగిపిండి, కొద్దిగా పెరుగు కలిపి సాల్ట్ వేసుకోకుండా పెరుగు కలిపి పల్స్‌గా దోస అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి మనం ఏది తింటామో అది నాన్ వెజ్‌లో ఫిష్ లేకపోతే ఎగ్ తీసుకోండి. బాయిల్డ్ ఎగ్ 3 ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి యెల్లో తీసేసి వైట్ అయితే తీసుకోండి. ఈవినింగు కొద్దిగా మనం జ్యూస్ తాగిన తర్వాత కొద్దిగా ఈవినింగ్ మనకి ఇంకేం తినాలి అనిపించిందనుకోండి, కొద్దిగా జీడిపప్పు ఫ్రై చేసిన జీడిపప్పు పడుకునే ముందు 4, 5 జీడిపప్పులు ఫ్రై చేసుకొని తినండి. లేదంటే అలానే తినేసేయండి. లేదంటే 2 డేట్స్ గాని తీసుకోండి. లేదంటే 2 అంజీర్ గాని తీసుకోండి. ఏదైనా మనకు ప్రోటీన్ కలిగే ఫుడ్ అనేది తీసుకుంటే మనం అనేది వెయిట్ అనేది పెరగమనమాట. కొంతమంది అడుగుతున్నారు వెయిట్ అనేది మేము అలానే స్ట్రక్ అయిపోయామనేసి. అలానే కనిపిస్తుంది. మనకి కొన్ని వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. వాటర్ తీసుకుంటే మనం అనేది వెయిట్ అనేది తొందరగా తగ్గుతాము. మార్నింగ్ 6, ఈవినింగ్ 6, 3, 4 లీటర్లు అయితే ఫినిష్ చేసేసేయాలి వాటర్ వచ్చేసి. అప్పుడప్పుడు వేడి నీళ్ళు కూడా తాగాలి. చియా సీడ్స్, లెమన్ కలుపుకొని. సో, కొంతమందయితే నేను కిలో తగ్గానక్క అని అడుగుతున్నారు. వారం రోజులు కిలో తగ్గారు కదా! ఈ వారం మనం డైట్ మారిస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతుందనమాట మన డైట్ అనేది. స్టార్టింగ్‌లో మనం ఎక్కువ తగ్గినట్టు అనిపించదు. ఎందుకంటే మనకేంటంటే మనం ఒకేసారి తగ్గాలి అంటే చాలా కష్టమనమాట. అందుకే మెల్లిమెల్లిగా మనం డైట్ మారుతుంటూ కొలది వెయిట్ కూడా మారిపోతుందనమాట. సో, 1½ కిలో, 1 కిలో కొంతమంది వెయిట్ అనేది తొందరగా తగ్గని వాళ్ళేంటంటే కష్టంగా 1 కిలో తగ్గడమే గ్రేట్ అనమాట. అది గుర్తుంచుకొని చక్కగా డైట్ అయితే ఫాలో అయిపోయండి. ఉదయం ఏం తింటారో ఈవినింగ్ కూడా అదే తీసుకోండి. ఉదయం 9కి బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తీసుకుంటామో ఈవినింగ్ 6కి అవే తీసుకోండి. లేదు అంటే మార్చుకుంటే ఇందులో గాని మీకేమేమి ఉన్నాయో అందులో మార్చుకోండి. ఏదైనా మనకు ప్రోటీన్ ఫుడ్ తిన్నట్టే చూసుకోవాలనమాట. జ్యూస్‌కొచ్చేసి చెప్పాను కదా! ఈవినింగ్ 3కి 3 అనేది జ్యూస్ అయితే తాగేసేయాలనమాట. చక్కగా ఇవన్నీ ఫాలో అవ్వండి. 1 వీక్ ఫాలో అవ్వండి. 1 వీక్ తర్వాత మళ్ళీ వెయిట్ అనేది మనకి ఇంప్రూవ్ అనేది వస్తుందనమాట. నేను ఊరొచ్చాను కాబట్టి నేను డైట్ అయితే మెయింటైన్ చేయలేకపోతున్నాను. తర్వాత అయితే మళ్ళీ డైట్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను 2 రోజుల్లో వచ్చేస్తాను హైదరాబాదు. కొద్దిగా ఇంట్లో పని ఉండడం వల్ల నేను హైదరాబాద్ అయితే రాలేకపోయాననమాట. ఇంకా 2 డేస్‌లో వచ్చేసిన తర్వాత మళ్ళీ డైట్ అయితే నేను ఏమేమి తింటాను ఏంటనేది కంటిన్యూ చేస్తాను. ఈలోపు నా డైట్ వచ్చేసి 87 ఉండేదాన్ని కదా! 85కొచ్చాను. నేను ఊరొచ్చేసరికి ఇప్పుడు ఎంతున్నానో ఏంటనేది ఇంటికెళ్ళి వెయిట్ చేసుకుంటేనే తెలుస్తుందనమాట. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.